గుడ్ మార్నింగ్ టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్. ఈరోజు 2nd June 2025. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. మన వార్త చదివే ముందు కొన్ని ఇండెక్స్ వివరాలు తీసుకుందాము. నిఫ్టీ మన ఫ్రైడే నాడు 83 పాయింట్ డౌన్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 204 అప్లో ముగిసింది. సెనెక్స్ కూడా 180 పాయింట్స్ డౌన్లో ముగిసింది. ఇండియా విక్స్ కొద్దిగా తగ్గింది, 0.34, ప్రస్తుతం 16.0 ఉంది. ఇండియా విక్స్ అనేది వొలటాలిటీ చూస్తుంది. ఇండియా విక్స్ అనేది 10 to 12 అంటే మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ అప్పుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది తగ్గినంత వరకు మార్కెట్ సైడ్ వేస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో మార్కెట్లో ఫ్రైడే నాడు ఫారినర్స్ ఎఫ్ఐఐ వాళ్ళు 6,450 సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు సుమారు 9,096 crores బై చేస్తారో గుర్తించండి. అండ్ యూఎస్ఏ డౌన్ సోర్స్ ఫ్రైడే నాడు 50% అప్పుతో ముగిసింది. నాస్డాక్ 62 డౌన్లు, S&P కూడా 0.48 డౌన్లు. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ కూడా నష్టాబాట నడుస్తుంది, 25 డౌన్. కొద్దిగా యుక్రెయిన్ అండ్ రష్యా వారు కొద్దిగా అక్కడ సీరియస్నెస్ అవుతుంది. అట్లనే కరోనా కేసులు కూడా అవుతున్నాయి. ఈ రెండు ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మార్కెట్ ఎక్స్పోజ్ తక్కువ పెట్టుకోవడం మంచిది. ఒకటేమో కరోనా కూడా మా కేరళ, మహారాష్ట్ర కూడా కొద్దిగా పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అండ్ కొద్దిగా యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన వార్త వచ్చింది కాబట్టి కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయ్యే అవకాశం ఉంది. సో అది గుర్తించండి. సో బిజినెస్ 2nd June 2025. ఈనాడులో మన ఎకానమీకి బూస్ట్ కావడానికి ప్రతి నెల మన జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈసారి కూడా ఆల్మోస్ట్ 2.01 lakhs crores పెరిగింది. ఇది మన ఎకానమీకి చాలా మంచిది. ముందు మన ఎకానమీ భవిష్యత్తు బాగుందని ఇది నిదర్శనం అన్నట్టు. అట్లనే కోల్ ఇండియా ఒక వార్త వచ్చింది. కోల్ ఇండియా సబ్సిడీకి దానికి ఒక BCCL ఉంది, భారతీయ కోకింగ్ కోల్ సిస్టమ్ అని. అది IPOకు రాబోతుంది. అందులో తనకు కోల్ ఇండియాకు సుమారు 46.5 crores షేర్స్ను OFS పెట్టబోతుంది. ఈ అమౌంట్ అంతా కోల్ ఇండియాకి వస్తుంది కాబట్టి కోల్ ఇండియా షేర్ వాల్యూ పెరిగే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో నాయకమే మంచి రిజల్ట్ ఇచ్చింది, 193% గ్రోత్. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ లైమ్లైట్ ట్రెండింగ్ షేర్ కింద సుజలాన్ ఎనర్జీ ఉంది. సుజలాన్ ఎనర్జీ కూడా 4 నుంచి పెరుగుతుంది. అది ఒక 4 నుంచి పెరుగుతుంది కాబట్టి అది మనం టెక్నికల్ చూద్దాము, కొనడానికి వీలుందా లేదా అది గమనించండి. బిజినెస్ లైన్లో టీవీఎస్ మోటార్ కూడా దాని సేల్స్ మేలో పెరిగినట్టు వచ్చిన వార్త, 17%, ఆల్మోస్ట్ 4,31,275 యూనిట్స్. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్ కన్సిడర్ అక్విజిషన్ ఆఫ్ BRPL అనే టెక్స్టైల్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మార్కెట్ మన బ్రోకర్ కాల కింద ఇన్ఫిమ్ బీమ్ ఇచ్చారు అవెన్యూ మన బిజినెస్ లైన్ వాళ్ళు. సో దీని ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ కన్సల్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ కొద్దిగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ కన్సల్ట్ అవుతుంది. గోల్డ్ ఇంతకుముందు చాలా పెరిగింది, కొద్దిగా తగ్గుతుంది, అది గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద కెనరా బ్యాంక్ ఇచ్చారు. నేను కెనరా బ్యాంక్ మన రీసెంట్ 2 days బ్యాక్ కూడా మొత్తం బ్యాంక్ షేర్లు పెడతాయని మీకు ఆల్రెడీ ఇచ్చాను. 3 days బ్యాక్ మన ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆ షేర్లన్నీ పెరిగాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ బాగుంది కాబట్టి ఈరోజు కూడా బ్యాంకు షేర్ పెడుతున్నాయని పెరగవచ్చిన ఆలోచన ఉంది, అది గుర్తించండి. ఒకవేళ తగ్గినా కానీ మంచి అవకాశం కింద డబ్బులు ఉంటే యావరేజ్ తీసుకోవడం, లేదంటే ఆ షేర్ ఉండడం మంచిది. ఫ్యూచర్లో బాగా పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఐఓఎస్ ఒక వార్త వచ్చింది. అది పానిపట్లో 10,000 పెట్టి ఒక క్లీన్ ఎనర్జీ మీద పెట్టబోతున్న వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంతకుముందు అది 10 ఏళ్లలో 100 రూపాయలు దాటలేదు. ఈ మధ్యనే ఆల్మోస్ట్ లాస్ట్ టైం నుంచి దాటింది. సో ఎందుకంటే అది బిజినెస్ డైవర్సిఫై చేసింది. మన గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కూడా PS పబ్లిక్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాటిని ఒక వాల్యూ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాల్యూ పెంచి మళ్ళీ OFS చేస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి. సో ఇది మోడీ యొక్క స్ట్రాటజిక్ ప్లాన్ స్టాక్ మార్కెట్లో. కాబట్టి PS షేర్స్ అన్నీ పెరుగుతున్నాయి. వాటిని కొద్దిగా తగ్గినప్పుడు గుర్తించండి. డిఫెన్స్ సంబంధించినవి కానీ, రైల్వే కానీ, ఇలా ఆయిల్కి సంబంధించినవి. స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆస్టర్ DM హెల్త్ కేర్ ఉంది. ఎందుకంటే కరోనా అనే మాట వచ్చేసరికి హెల్త్ కేర్ షేర్స్ పెడితే గుర్తుంచుకోండి. ఫోర్టీస్ హెల్త్ కేర్, ఆస్టర్ DM, అపోలో ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. నారాయణ, ఉదయాల గుర్తించండి. CNBC షేర్ ప్రకారం IRDAకు షేరు దాని యొక్క $1 million ఈరోజు లాకింగ్ ఉంది. జనరల్గా షేర్స్ అయిపోయి వచ్చినప్పుడు కొంతమందికి యాంకర్స్కు ఇచ్చి వాళ్ళకు లాకింగ్ పెడతారు, అంతవరకు వాళ్ళు అమ్మడానికి వీలు ఉండదు. బట్ ఈ రోజు నుంచి దానికి క్లోజ్ అవుతుంది.
సో ఈరోజు వాళ్ళు అమ్మచ్చు అమ్మకపోవచ్చు వాళ్ళ ఇష్టం. ఒకవేళ డబ్బులు అవసరం ఉంటే అమ్ముతారు. ఒకవేళ వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తే పెద్ద హెవీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి లక్షల్లో ఉంటాయి కాబట్టి షేరు తగ్గే అవకాశం ఉంటుంది. అది మొత్తం అమ్మే వరకు వాళ్ళు మొత్తం ఫండ్స్ వాళ్ళకు జమ చేసుకుంటారు కాబట్టి. బట్ అది లాకింగ్ పీరియడ్ ఈరోజు ఎండ్ అవుతుంది. ఈరోజు అమ్మాలని రూల్ ఏం లేదు. వాళ్ళకు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. బట్ ఇది మనం ఒక కాషన్ కింద తీసుకోవాలి. తగ్గినప్పుడు కొద్దిగా యావరేజ్ చేసుకుని మంచిగా ఐఆర్డిఏ గుర్తించాలి. మనీ కంట్రోల్ ప్రకారం బై మిండా కార్పొరేషన్ ఇచ్చారు. మన టార్గెట్ 624 వరకు. సో డెవెన్ చోక్సీ అనే బ్రోకర్ వాళ్ళు అది గుర్తించండి. మన టెక్నికల్ కూడా చూద్దాం. అండ్ బై కూడా వేరేక్ ఇంజనీరింగ్ ఇచ్చిన, ఇది కూడా ఆటోమొబైల్కి సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా 610కి ఇచ్చారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు. సో వీళ్ళు అప్పుడప్పుడు మన బ్రోకర్స్ ఇస్తుంటారు. అప్పుడు ట్రైనింగ్ ఉన్నప్పుడు సో బిఫోర్ వీళ్ళు ఇచ్చారని కాకుండా మనం టెక్నికల్ చూడాలి. టెక్నికల్ చూస్తుంటే మనకు లెవెల్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు వార్తలు అయిపోయినాయి కాబట్టి మనం టెక్నికల్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ నేర్చుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నికల్ నాకున్న అనుభవంతో నాకున్న ఇన్ఫర్మేషన్తో ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రేట్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా గమనించి ఉంటారు. సో నేను ఇక్కడ ఓన్లీ 2 ఇండికేటర్స్ వాడాను. ఒకటి మూవింగ్ యావరేజెస్, ఈఎంఐ అంటారు, ఎక్స్ప్రెషన్ మూవింగ్ యావరేజెస్. అవి 20, 50, 100, 200 డేస్. ఈ 4 రేఖలు ఉంటుంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్ పడుతున్నట్టు, ఎందుకంటే కింద నుంచి బయింగ్ సపోర్ట్ వచ్చినట్టుగా గుర్తించాలి. రెండోది షేర్లో స్ట్రెంత్ ఉంది, బలం ఉంది అని చెప్పడానికి ఆర్ఎస్ఐ వాడుతున్నాను. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. బిలో 30 ఉంటే మొత్తం డౌన్ అవుట్. బిలో 30 ఉన్న షేర్స్ మనం కొనడానికి ప్రయత్నం చేయొద్దు. అది ఫండమెంటల్ షేర్ అయితే 100 షేర్లు కొనే బదులు 20, 10 కొనాలి. ఎందుకంటే కింద నుంచి పెరగాలంటే టైం పడుతుంది. అండ్ 30 to 45 అనేది సైడ్ వేస్ ఉంటుంది, కన్సల్టేషన్ మోడ్లో ఉంటుంది. అప్పుడు కూడా షేరు పెరగడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే 45 అబౌవ్ క్రాస్ అవుతుందో అప్పుడే షేర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గ్రహించాలి. మనం తెలియక ఏం చేస్తామంటే కొనేసారి తగ్గుతుంది, పెరుగుతలేదు, లేక కన్సల్టేషన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే 45 ఉన్న ఆర్ఎస్ఐ ఉన్న డైలీలో ఉన్న దాన్ని తీసుకోవాలి. అది కూడా ఇంకా డైలీలో 45 ఉండాలి. అండ్ మా వీక్లో 55 ఉండాలి. అండ్ మంత్లో 60 ఉన్న వాటిని తీసుకోవాలి. సో అప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒక్కొక్క షేర్ను ఇక్కడ మనం ఎగ్జామిన్ చేద్దాము. సో గోల్డ్ బీస్ ఇటువైపు గోల్డ్ అండ్ సిల్వర్ చాలా పెరిగింది కాబట్టి సో గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 100 రూపీస్ బిలో ఉంది కాబట్టి ఇందులో మనం కొద్దిగా పెట్టుకుంటే మనకు తర్వాత పెరిగినప్పుడు అమ్ముకోవడానికి వీలుంటుంది. బంగారం, గోల్డ్, సిల్వర్ మార్కెట్ ఎట్టేట పెరుగుతుంది, షేర్ పెరుగుతుంది, ఎట్టేట అది తగ్గుతుంది. బట్ దీన్ని ఇలాంటి షేర్స్ను షిప్ మీద తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు యావరేజ్ కలిసి వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించాలి. సో సిల్వర్ నిప్పాన్ మన ఎయిమ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఇది ప్రస్తుతం 94 రూపీస్ 35 పైసా ఉంది. ఇది లోయెస్ట్ 77 రూపీస్ పోయింది, హైయెస్ట్ 100 రూపీస్ పోయింది. సో ఇక్కడ మన టెక్నికల్గా ఇక్కడ ఇండికేటర్ ఇందాక చెప్పాను 45 అబౌవ్ ఉండాలని. ఇప్పుడు 54 ఉంది కాబట్టి ఈ టెక్నికల్గా బాగున్నట్టు. అట్లనే ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఆల్మోస్ట్ గత 7-8 డేస్ నుంచి కన్సల్టేషన్ మోడ్ అవుతుంది. మధ్యలో 2 రోజులు తగ్గకుండా మరి 2 రోజులు పెరుగుతుంది. మొత్తానికైతే ట్రెండింగ్లో ఉంది. బట్ ఈ షేర్ షిప్ మెథడ్ తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ గోల్డ్ బి ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం 79 రూపీస్ 49 పైసా ఉంది. లోయెస్ట్ 58, హైయెస్ట్ 84. ఇది కూడా టెక్నికల్గా బాగుంది. 53 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 20 డేస్ మూవింగ్ అవర్స్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది కిందకి దిగినంత వరకు ఇక్కడ 74, ఇక్కడ దిగినంత వరకు కూడా షేర్లో స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ కేపీఎం గ్రీన్ కూడా ఇది రికమెండ్ చేస్తున్నాను ఇస్తున్నాను. ఇది కూడా ఒక మంచి షేరే. ఇది ప్రస్తుతం 487 రూపీస్ ఉంది. లోయెస్ట్ 313, 745. ఇది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. ఇది 65 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పై నుండి కన్సల్టేషన్ అయ్యి మొన్న పెరిగి మళ్ళీ నిన్న కొద్దిగా తగ్గింది. బట్ ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్గా. అండ్ ఫండమెంటల్ కూడా ఇది మంచి కంపెనీ. క్రాస్ లిమిటెడ్ కూడా నేను పెట్టాను. ఇది కూడా చూశాను. మొన్న రీసెర్చ్ చేస్తే ఈ షేర్ దొరికింది. చాలా బాగున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఈ షేరు ప్రస్తుతం 175 రూపీస్ ఉంది. లోయెస్ట్ 150, హైయెస్ట్ 270. ఈ షేరు 2024 సెప్టెంబర్లో ఐపీఓకి వచ్చింది. దాని రేట్ అప్పుడు 240 రూపీస్. ఇది 17 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. అందులో 24 టైమ్స్ ఏమో యాంకర్ బుక్ బిల్డింగ్ అయింది. సో యాంకర్ 6 months కూడా అయిపోయింది. యాంకర్ వాళ్ళ లాకింగ్ పీరియడ్ కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉందని నాకు ఆలోచన. త్వరలో 200 వస్తుందని అనుకుంటున్నా. అండ్ ఫండమెంటల్గా బాగుంది. అండ్ టెక్నికల్ కూడా ఉంది. ఆర్ఎస్ఐ 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్డర్స్ పైన ఉంది. ఇక్కడ 178 నిన్న 175, 66 మొన్న 181,
ఆల్మోస్ట్ 182 కూడా దాటింది. ఇది 178 క్రాస్ అయ్యి స్థిరపడితే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. 200 పోతుంది నాకు ఆలోచన, అది గుర్తించండి. నెక్స్ట్ నాయక ప్రస్తుతం మంచి రిజల్ట్ ఇచ్చింది. 203 ఈ షేర్ కూడా చాలా పెరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 50 డెప్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. షేర్ చాలా పెరిగిందని గుర్తించండి. ప్రస్తుతం 150 లోయెస్ట్, 230 హైయెస్ట్. బట్ టెక్నికల్గా బాగానే ఉంది. 62 ఉంది. RSI అండ్ మూవింగ్ హౌస్ పైన ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది, పెరుగుతుంది. సో రిజల్ట్ బాగా వచ్చింది. కొంతమంది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు డంపింగ్ చేస్తారు, గుర్తించాలి. ఇలాంటి షేర్లు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని గుర్తించండి. ఐనాక్స్ విండ్ ప్రస్తుతం 195 రూపీస్ ఉంది. లోయెస్ట్ 125, హైయెస్ట్ 262. ఇది టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు. 61 దీనికి మంచి డిమాండ్ ఉంది. మంచి ఆర్డర్స్ చెప్పినాము, ఈ వార్తలో చాలాసార్లు చెప్పాము. ఇది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మూవింగ్ యావరేజ్ 117 క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 195 పోయింది. ఇది ఆల్మోస్ట్ 195 పోయింది కాబట్టి 200 వరకు పోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి పోవడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి అది గుర్తుంచి ఎప్పుడైతే కంటిన్యూ పెరుగుతున్నప్పుడు కూడా ఫ్లాట్ బుకింగ్ వచ్చి ఒక 2-3 రోజులు కూల్ ఆఫ్ అయిన తర్వాత ఇది అవుతుంది. మధ్యలో కూడా ఇక్కడ మీరు చూస్తూ కూడా కూల్ ఆఫ్ అయింది. ఇక్కడ 2 రోజులు బట్ కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ పెరిగింది. ఇక్కడ కూడా మన కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ పెరిగింది, అది గుర్తించండి. ఐఓసి మంచి షేర్ అని ఇంతకు చాలాసార్లు చెప్తున్నాము. మంచి డివిడెండ్ ఆల్మోస్ట్ 7% డివిడెండ్ వస్తుంది. ఇది 100 రూపాయలు 10 ఏళ్ళు ఎప్పుడు దాటలేదు, ఈ మధ్యన దాటింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. ప్రస్తుతం 142 ఉంది. లోయెస్ట్ 110, హైయెస్ట్ 185 రూపీస్. టెక్నికల్గా బాగానే ఉంది. 57 RSI. ఇది కంప్లీట్ అన్ని మూవింగ్ హార్స్ పైన ఉంది. ఇప్పుడు మంచి వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ టీవీఎస్ మోటార్ మంచి మేలో షేర్స్ బాగా వచ్చినట్టు వార్త వచ్చింది. ఇది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2708 ఉంది. అండ్ నిన్న ఫ్రైడే నాట్ 27 రూపీస్ తగ్గింది. ఇది లోయెస్ట్ 2069, హైయెస్ట్ 2958. టెక్నికల్గా ఇది బాగుంది. RSI 55 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ అయిపోయి ఉంది. మీకు ఇక్కడ గమనిస్తే మూవింగ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 2503 నుంచే క్రాస్ అయింది. ఇక్కడ డేట్ చూస్తే ఇది ఆల్మోస్ట్ 9th ఏప్రిల్ నుంచే కంటిన్యూగా తగ్గుతుంది. మధ్యలో ఒక 2-3 రోజులు డిప్ అవుతుంది. మేము ఇంతకుముందు చెప్పినట్టు ఫండమెంటల్ షేర్స్ అన్నీ కంటిన్యూ పెరుగుతుంది. మళ్ళీ ఒక 2-3 రోజులు డిప్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఫండమెంటల్ షేర్ ఉన్న లక్షణం అలాంటిది. ఎప్పుడు ఫండమెంటల్ షేరు కిందికి ఒకటే సరిపోదు. పైకి పోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, కానీ కిందికి పోవడానికి చాలా కష్టంగా పోతుంది. ఎందుకంటే ఫండమెంటల్ షేర్ కాబట్టి చాలామంది దాన్ని కొనడానికి మ్యూచువల్ ఫండ్స్లో కానీ పాలసీ కొనడానికి వాళ్ళు ముందుంటారు. అది గుర్తించండి. నెక్స్ట్ మన బిజినెస్ వాళ్ళు రికమెండ్ చేశారు. ప్రస్తుతం 21 రూపీస్ 60% చాలా తక్కువ ఉంది. ఇది ఫండమెంటల్తో నేను చూడలేదు. టెక్నికల్ చూద్దాము. ప్రస్తుతం లోయెస్ట్ 15 రూపీస్, హైయెస్ట్ 32. సో ఈ బిజినెస్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేశారు. టెక్నికల్గా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏర్పడుతుంది. RSI 70 ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ 12th మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడు 2165 ఉంది. ఇక్కడ 2235 అంటే ఆల్మోస్ట్ 23 క్రాస్ అయితే మళ్ళీ 30 వరకు పోయే అవకాశం కనిపిస్తుంది టెక్నికల్గా. కెనరా బ్యాంకు మీకు చాలాసార్లు నేను దీన్ని బులిసుకున్నా. మీకు తెలుసు, నేను మన సెప్టెంబర్ 30th కెనరా బ్యాంక్ నిఫ్టీలో కలిసింది. BEL భారతీయ ఎలక్ట్రానిక్స్ నిఫ్టీలో కలిసింది. అప్పటి నుంచి కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. అది కెనరా బ్యాంక్ ఒక దశలో 80 రూపీస్ పోయింది. అండ్ BEL కూడా 240 వరకు పోయి ఇప్పుడు మళ్ళీ కెనరా బ్యాంకు 80 రూపీస్ నుంచి 140 వచ్చింది. BEL కూడా 240 నుంచి 380 దాటింది. కాబట్టి మనం ఫండమెంటల్ షేర్ ఉన్నప్పుడు అందులో నిలబడాలి, దాని యొక్క కంపెనీని ఫాలో చేస్తుండాలి. సో షేర్ పెట్టడానికి వస్తుంది. సో ఇప్పుడు కెనరా బ్యాంక్ వస్తే కెనరా బ్యాంక్ ఆల్రెడీ చాలా పెరిగింది, అది గుర్తించిన కంటిన్యూగా. ఇక్కడ మీకు చూస్తే 19th మే అంటే 96 రూపీస్ నుంచి పెరిగింది. సో ఒక 2 రోజుల మధ్యలో కూల్ ఆఫ్ అయినప్పుడు మంచి అవకాశం దాన్ని తీసుకోవాలి. ఇది 120, దీని మినిమం రేట్ 120. అప్పుడు 600 ఉన్నప్పుడు స్ప్లిట్ అయింది 120 కింద, అంటే 10 రూపీస్ షేర్ 2 రూపీస్. సో 120కి మళ్ళీ వచ్చి 120 నుంచి హైయెస్ట్ 128 ఉంది. అది క్రాస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ బ్యాంక్గా గుర్తించండి. ఆస్ట్రేడియం కరోనా వస్తుంది. కరోనాగానే ఇవన్నీ మన హెల్త్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇది కూడా మంచి కంపెనీ. ప్రస్తుతం 559, లోయెస్ట్ 311 అండ్ 610 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. 58 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆజ్ 20 days మూవింగ్ ఆజ్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది. నిన్న అంటే ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 18 రూపీస్ పెరిగింది. ఈ షేర్ కూడా ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. మిండా కార్పొరేషన్ ఇది ఆటోమొబైల్కి సంబంధించిన షేరు ప్రస్తుతం 522 ఉంది. లోయెస్ట్ 400 రూపీస్, హైయెస్ట్ 650.
ఇది ఒక మంచి పెద్ద గ్రూప్కి సంబంధించింది. మంచి షేర్ ఫండమెంటల్ చాలా 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 గొప్ప ఫండమెంటల్స్ ఉన్న సంస్థ ఇది. టెక్నికల్గా చూస్తే 54 ఆర్ఎస్ ఉంది. స్ట్రెంత్ బాగా ఉన్నట్టు. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కంటిన్యూ ఇక్కడ 2 డేస్ పెరిగిన తర్వాత మరి 3 డేస్ కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి. కంపెనీలో నాకు తెలిసినంత ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం 3 డేస్ తగ్గుతా. ఒకవేళ తగ్గితే ఇక్కడ 508 అయితే వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి నిలబడితే వెయిట్ చేస్తే పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వ్యారక్ ఇంజనీరింగ్, ఇది కూడా ఒక ఆటోమొబైల్కి సంబంధించిన షేరు. ప్రస్తుతం 528 ఉంది. 374 లోయెస్ట్, 717 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 70 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ ఫైనాన్స్ దగ్గరనే చాలా వచ్చి కన్సల్టేషన్ తర్వాత నిన్న ఫ్రైడే నాడు 1670 రూపీస్ పెరిగింది. ఇది 550 పోయి మళ్ళీ ఆల్మోస్ట్ 528 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 20 రూపీస్ తగ్గింది. సో దీన్ని బట్టి మూవ్ అవడానికి అవకాశం ఉంది. అండ్ ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 9,13,000 షేర్స్ బై జరిగింది. అది గుర్తించండి. నెక్స్ట్ సుజలాన్ కూడా ప్రస్తుతం 71 రూపీస్ ఉంది. చాలా పెరిగింది. అది గుర్తించండి. 45 రూపీస్ లోయెస్ట్, 860 ఉంది. బట్ టెక్నికల్గా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కిమ్స్ కూడా నేను ప్రత్యేకంగా ఇస్తున్నాను. ఎందుకంటే కరోనా కూడా కొద్దిగా మహారాష్ట్ర కేరళ కొద్దిగా పెరుగుతుంటూ వచ్చింది కాబట్టి కిమ్స్ కూడా ఒక మంచి కంపెనీ, హైదరాబాద్ కంపెనీ. ఇది కూడా మన ఫ్రైడే నాడు బహుశా వార్త వల్ల పెరిగినట్టుంది. ముందు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రేట్ 684 కూడా ఇప్పుడు మంచి రేటే. లోస్ 350, హైయెస్ట్ 708 ఉంది. హైయెస్ట్ రీచ్ కావడానికి ఉంది. ఫండమెంటల్ మంచి కంపెనీ. మన రిజల్ట్ కూడా గిట్టు బాగా నచ్చినట్టు నాకు గుర్తుంది. సో టెక్నికల్గా చూస్తే 62 ఉంది, బాగుంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే కన్సల్టేషన్ అయిపోయి నిన్న ఫ్రైడే 35 రూపీస్ ఉంది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. సో ఇట్లా మన ప్రతి షేర్ను టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా చూస్తూ కొంటూ పోతే మన పెట్టుబడి నిర్ణయాన్ని డిసైడ్ చేసుకుంటూ కోరుతున్నాను. బట్ ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఐఎమ్ నాట్ ఏ సెబిలిటీ అడ్వైజర్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. వార్తలు ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్, చాలామంది చూసినా కానీ మన లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చడం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.